నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భూత భవిష్యత్ వర్తమానాలకు దేశ కాలాలకు అతీతులు షిరిడీ సాయిబాబా. త్రికాల జ్ఞాన స్వరూపునిగా బాబా నిరంతరం తన కరుణామయ దీప్తుల్ని వెదజల్లుతున్నారు. ప్రేమరసాత్మకమైన దయాపూరితమైన దృక్కులతో తన భక్తుల్ని బాబా ఎల్లవేళలా సంరక్షిస్తుంటారు. బాబా ఓ వ్యక్తి కాదు, ఆధ్యాత్మిక స్ఫూర్తి. సమర్థ సద్గురు సిద్ధుడిగా బాబా తన జీవన ప్రస్థానాన్ని కొనసాగించారు. నేను భౌతికంగా గోచరం కాకపోయినా నా భక్తుల విషయంలో అప్రమత్తుడినే అంటూ తన అనంత తత్వాన్ని ఆవిష్కరించారు. అలాంటి షిరిడీ సాయినాథుణ్ణి భక్తులు తమ ఆరాధ్య దైవంగా, అర్చావతార మూర్తిగా ఆరాధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆవిష్కారమైనదే జగిత్యాల సమీపంలో గల ఇటిక్యాల గ్రామంలో శ్రీ షిరిడీ సాయి మందిరం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సర్వజీవులలో నన్ను చూసేవారే నాకు ఇష్టులు. నువ్వు భేదబుద్ధిని వదిలి సర్వభూత దయ ప్రదర్శించు అని బాబా ఓ మాతృమూర్తికి షిరిడీలో వివరించారట. బాబా ఇచ్చిన సందేశం అందరికీ వర్తిస్తుంది. సకల జీవకోటి పట్ల ప్రేమాస్పద భావన కలిగి ఉండమని బాబా చెప్పిన దివ్యోపదేశం సదా అనుసరణీయం. భక్తులకు ఇహపర సౌభాగ్యాన్ని విశిష్ట కానుకగా అందించే సాయి అనుగ్రహ వైభవం అనిర్వచనీయం. అలాంటి సద్గురు సచ్చిదానందమూర్తి ఇటిక్యాల గ్రామంలో నమ్ముకున్న భక్తులకు అండగా నిలుస్తున్నారు. వేలల్లో ఒక్కడిగా, అవతార పురుషునిగా, కారణ జన్మునిగా భువిపై అవతరించిన దయామూర్తి షిరిడీ సాయి. షిరిడీ గ్రామ వీధులలో సాయిబాబా ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేశారు. బాబా యాచించింది ఆహారం కాదు, భక్తుల నుంచి ద్రవ్యం కాదు, వారి పాపకర్మల్ని. బాబా భిక్ష స్వీకరించి వారిని పాపాల నుంచి విముక్తుల్ని చేశారు. ఆ పరంపరను బాబా ఇప్పటికీ కొనసాగిస్తున్నారని భక్తుల నమ్మకం. సమాధి చెందినా నేను మీ సమక్షంలోనే ఉంటానని బాబా పేర్కొన్నారు. బాబా దివ్యాశీస్సులు అందుకోవడానికి భక్తులు ఈ ఇటిక్యాల సాయినాథ సన్నిధికి విశేషంగా 2 మే నెలలో ఇటిక్యాల గ్రామంలో అక్కడి వాస్తవ్యులైన కృష్ణారావు, నివేదిత గార్లచే సాయి మందిరానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుండి యోగి పుంగవుడైన సాయినాథుని దివ్యమంగళ విగ్రహానికి అభిషేకాలు, అర్చనలు ఈ లోగిలిలో కొనసాగుతున్నాయి. ఈ దివ్య రూపునికి జరిగే వేడుకను మనము వీక్షిద్దాం. సర్వం సాయి, సకలం సాయి అనే సర్వాత్మనా భావానికి ప్రతీక అభిషేక వేడుక. దైవానుగ్రహం వల్ల మనకు సంక్రమించిన ద్రవ్యాలన్నీ తిరిగి ఆ దైవానికే సమర్పించడం అనేది అహంకార రాహిత్యానికి సూచిక. అలాంటి ప్రక్రియలో భాగమే అభిషేక వేడుక. వివిధ ద్రవ్యాలతో కొనసాగే ఈ వేడుకలో భక్తుల నుంచి సాయి దక్షిణగా అడుగుతారు. ఇటిక్యాల గ్రామంలో షిరిడీ సాయి మందిర ప్రాంగణంలో పలు దర్శనీయ స్థలాలున్నాయి. ధుని, వల్మీకం, ఇతర దేవీ దేవతల ప్రతిమలు ఈ మందిరానికి మరింత ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి. ఈ సాయి మందిరం మరో ప్రక్కన దుర్గాదేవి కొలువై పాలరాతి విగ్రహ రూపాన గోచరమవుతుంది. ముక్కుకు ముక్కెర వివిధ ఆభరణాలతో అలంకార భూషితయై ఎంతో రమణీయంగా భక్తులకు దర్శనమిస్తుంది. భక్తులు ఆ అమ్మలగన్న యమ్మను దర్శించి తమ మనోభీష్టాలు నెరవేర్చమని కోరుకుంటూ అమ్మవారి మందిరంలో బారులు తీరి వీక్షిస్తూ ఉంటారు. అర్చక స్వాములు అమ్మవారికి హారతులు సమర్పించి తరువాత భక్తులకు కూడా అందజేస్తారు. ఇన్ని విశేషాల సమాహారమైన ఇటిక్యాలలోని షిరిడీ సాయి దర్శనం అభీష్ట వరదాయకం, ఆనంద సిద్ధిప్రదాయకం. ఓం సాయినాథాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఓం సాయి శ్రీ సాయి జయ
ఏ రుణానుబంధమో నేను మీకు గురువునయ్యాను. ఏ అనుబంధమో మన మధ్య విడదీయలేని ప్రేమ పాశం ఏర్పడింది. మీ ప్రయాణం ఇక నిశ్చింతగా ఉంటుంది అని ఆ సాయీశ్వరుడు అనుగ్రహ భాషణ చేస్తాడు. ఆ సాయి దయా కరుణలలో మన జీవనయానం శుభప్రదంగా సుఖప్రదంగా కొనసాగాలని మనసారా ఆశిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.